ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మరి దేవుని నామమునకు స్తోత్రములు. కూడి వచ్చిన మీ అందరికీ వందనములు. మరి ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథము వైపుకి తిరుగుదాము. అందరూ బైబిల్ గనక ఉన్నట్లయితే పరిశుద్ధ గ్రంథంని చూడండి. పరిశుద్ధ గ్రంథంలో మనమందరము కూడా హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం మొదటి నుండి, రాజులను సంహారం చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవడు కలుసుకొని అతనిని ఆశీర్వదించెనో, ఎవనికి అబ్రహాము అన్నిటిలో 10వ వంతు ఇచ్చెనో, ఆ షాలేము రాజును మహోన్నతుడగు దేవుని యాజకుడునైన మెల్కీషెదకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. అతని పేరుకు మొదట నీతికి రాజనియు, తరువాత సమాధానపు రాజనియు అర్థమిచ్చినట్టి షాలేము రాజని అర్థము. అతడు తండ్రి లేనివాడు, తల్లి లేనివాడు, వంశావళి లేనివాడు, జీవిత కాలమునకు ఆది అయినను జీవమునకు అంతమైనను లేనివాడనయ్యుండి దేవుని కుమారుణ్ణి పోలియున్నాడు. చాలండి. ఇంకొక లేఖన భాగం వైపు కూడా నేను తిప్పటానికి ఇష్టపడుచున్నాను పాఠ్య సందర్భముగా. ఇంకొక లేఖన భాగం హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం మొదటి వచనం. విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. దానిని బట్టియే పెద్దలు సాక్ష్యము పొందిరి. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు, అందును బట్టి దృశ్యమైనది కనబడెడు పదార్థములచే నిర్మించబడలేదని విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. చాలండి. ప్రార్థన. స్తోత్రములు ప్రభువా, మహిమ గల రాజా, మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. అయ్యా, 2 చోట్ల 2 లేఖనాలు మేము చదువుకున్నాం. హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయములో మెల్కీషెదకు గురించి చదువుకున్నాం. అదే హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో దృశ్య అదృశ్య ప్రపంచముల గురించి చదువుకున్నాం. ప్రభువా, నిజముగా ప్రభువా, అయ్యా, ఈ రాత్రికాల సమయంలో మీరు మాతో మాట్లాడండి. నీ మాటలు వినటానికి మేము ఇష్టపడుచున్నాము. ఇప్పటిదాకా నీ ప్రియబిడ్డలు పాటల ద్వారా నిన్ను స్తుతించారు, చప్పట్లు కొట్టారు, వాయిద్యాలు వాయించారు, కంఠస్వరముల ద్వారాగా నీకే మహిమను తెచ్చారు. అతి ప్రాముఖ్యమైన భాగంలోనికి మేము వచ్చి ఉండగా మీరు మాతో మాట్లాడమని అడుగుచున్నాము. నీ బలమైన హస్తము మా మీద ఉంచమని అడుగుచున్నాము. గ్రహింపునివ్వండి ప్రభువా, ప్రత్యక్షతనివ్వండి ప్రభువా, బలపరచండి ప్రభువా, జీవముతో నింపండి ప్రభువా. అయ్యా, నీ కృప ఈ ప్రియ బిడ్డల మీద సమృద్ధిగా కుమ్మరించమని, నీవే కొద్ది నిమిషాలు మాతో మాట్లాడమని, కనబడి కనబడని చీకటాత్మలన్నిటినీ యేసుక్రీస్తు నామములో గద్దించుచున్నాం. అవన్నీ స్థలాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవును గాక. నీ ప్రియబిడ్డల సంతోషముతో, ఆనందముతో, ఉత్సాహముతో గంతులు వేయుదురుగాక. వాక్యము తెరవబడుతున్నప్పుడు, వాక్యము వివరించబడుతున్నప్పుడు, ప్రత్యక్షత ఇక్కడ తెరవబడుతున్నప్పుడు నీ ప్రియబిడ్డలు ఆనందించుదురుగాక. సహాయమును దయచేయమని, మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో
ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. మరి తిన్నగా మనము ఈ మెల్కీషెదెకు ఎవరు 29వ పేర. ఈ మెల్కీషెదెకు ఎవరు 29వ పేర, పేజీ నెంబరు 19వ పేజీ అండి. 29వ పేరాలోకి మనం వచ్చి ఉన్నాం. హల్లెలూయా. మరి సమయము వేస్ట్ చేయదలుచుకోలేదు. చాలా క్లుప్తముగా చిన్న అంశంను మీ మధ్యకి తీసుకొని రావడానికి ఇష్టపడుతున్నాను. అందరూ మీ దగ్గర బుక్ ఉన్నట్టయితే చూడండి. పుస్తకంలో ఉన్నదానిని చూడమని కోరుచున్నాను. థియోఫనీ. ఏంటది? థియోఫనీ. థియో అంటే దేవుడు, ఫనీ అంటే శరీరం. అంటే థియో వాక్యపు శరీరం. అర్థమవుతుందా? థియోఫనీ అనేది వాక్యపు శరీరం. ప్రైజ్ లార్డ్. థియోఫనీ అనగా నీవు చూడలేకపోవునది. ప్రైజ్ లార్డ్. ఎవరైనా చూస్తున్నారా వాక్యపు శరీరాన్ని? ఈ శరీరం కాదు. ఈ శరీరము మట్టి శరీరం, రక్తము మాంసముతో కూడిన శరీరం. ఈ శరీరము వేరు, వాక్యపు శరీరము వేరు. ప్రైజ్ లార్డ్. ఈ శరీరము వేరు, వాక్యపు శరీరము వేరు. మనము గత కొద్ది వారాల కిందట ఆదికాండం 1వ అధ్యాయములో దేవుడు తన పోలికలో తన స్వరూపంలో నరుని చేసుకున్నారు. అదే 2వ అధ్యాయం దగ్గరికి వచ్చేదలికి నేలను సేద్యపరచుటకు నరుడు లేడు. మరి మొదటి అధ్యాయంలో చేసిన నరుడు ఎక్కడికి వెళ్ళాడు అని అడిగాను. ప్రైజ్ లార్డ్. అంటే మొదటి అధ్యాయంలో చేసిన నరుడు నేలను సేద్యపరిచే నరుడు కాదు ఆయన. హల్లెలూయా. అది మట్టి దేహంలో ఉన్న నరుడు కాదు. నేల మట్టితో చేయబడిన నరుడు కాదు. మరి ఆయన ఏ నరుడై ఉన్నాడు? హల్లెలూయా. అదే థియోఫనీ నరుడు. అదే వాక్యపు శరీరంలో ఉన్న నరుడు. అర్థమవుతుందా మీకు? 2వ అధ్యాయంలోకి వచ్చేసేదలకే నేలను సేద్యపరచడానికి నరుడు లేడు. అంటే మట్టి దేహంలో నేలను సేద్యపరిచే నరుడు లేడు అని చెప్తున్నాడు. ప్రైజ్ లార్డ్. ఎంతమందికి అర్థమవుతా ఉన్నదో. అయితే ఇప్పుడు మనమున్నది ఏ దేహంలో ఉన్నాము? రక్త మాంసాలు అంటే మట్టి దేహంలో ఉన్నాం. నేలను సేద్యపరిచే నరుడి దేహంలో ఉన్నాం. ప్రైజ్ లార్డ్. అంటే థియోఫనీ కూడా అంతకు ముందు దీనిలోనే ఉండేది. అయితే ఏమైనది? పాపం జరగటం వల్ల వెళ్ళిపోయినది అది. ప్రైజ్ లార్డ్. థియోఫనీ ఎక్కడికి వెళ్ళిపోయింది? అసలైన యజమానుడి దగ్గరికి ఆ వాక్యపు శరీరాలు వెళ్ళిపోయాయి. ఎలా? ఎక్కడుంది పాస్టర్ గారు? మత్తయి సువార్త 18వ అధ్యాయము. ఎన్నో వచ్చినమ్మా? 10 చూడండి. మత్తయి సువార్త 18వ అధ్యాయం 10వ వచనం. ఈ చిన్న వారిలో ఒకనినైనను తృణీకరింపకుండా చూచుకొనుడి. వీరి దూతలు పరలోకమందున్న నా తండ్రి ముఖమును ఎల్లప్పుడూ పరలోకమందు చూచుచుందురని. ఇప్పుడు వీరి దూతలు ఎవరి దూతలు? ఈ చిన్నవారి దూతలు. చిన్నవారి దూతలు అంటే పసిపిల్లల దూతలు కాదు. మనమే ఆయన చిన్నవారం. మన దూతలు పరలోకమందు ఉన్నాయని, దేవుని బిడ్డల యొక్క దూతలు థియోఫనీ పరలోకమందు ఉన్నాయని చెప్పబడతా ఉన్నది. అయితే పరలోకంలో ఉన్న థియోఫనీలు 1963లో దేవుడు భూలోకానికి వచ్చేటప్పుడు, ఆ చిన్న గ్రంథాన్ని తీసుకొని వచ్చేటప్పుడు ఎల్లప్పుడూ తండ్రి ముఖాన్ని చూస్తా ఉన్న దూతలు, ఆయన విడవని దూతలు ఆయనతో పాటు వచ్చేసాయి, భూమి మీదకి వచ్చేసాయి. వచ్చాయా? హల్లెలూయా. ఇప్పుడు వాక్యము చెవులతో కాదు వింటుంది. ప్రైజ్ లార్డ్. వాక్యము నీ థియోఫనీలో నుండి నువ్వు వినగలుగుతున్నావు. ప్రైజ్ లార్డ్. అది నీ పక్కనే ఉన్నది, కానీ నువ్వు చూడగలుగుతున్నావా? చూడలేవు. రాశాడా రాయలేదా?
థియోఫనీ అనగా నీవు చూడలేకపోవునది. చూస్తున్నావా? ఆ శరీరాన్ని చూస్తున్నావా? చూడలేవు. ఇంకా క్లియర్ చేస్తాడు ఈ పేరాలో. ప్రైజ్ ది లార్డ్. చాలా క్లియర్ చేస్తాడు, మీకు అర్థమయ్యే రీతిగా క్లియర్ చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే ఒకప్పుడు మనం అందరం టీవీలు చూసిన వాళ్ళమే కాదా? టీవీలు సినిమాలు అందరూ చూసిన వాళ్ళే. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మీ అందరికి ఈజీగా అర్థమవుతుంది. హల్లెలూయా. కరెంటు రాకముందు, టీవీలు లేకముందు వాళ్ళకి అర్థం అవ్వాలంటే కష్టం. కానీ ఇప్పుడు మనకి ఈజీగా అర్థం అవటానికి హల్లెలూయా మరి కృపా ద్వారాలు తెరవబడ్డాయి. చూడండి, ఇప్పుడు చాలా ఈజీగా చూద్దాం. ఇప్పుడు అది ఇక్కడే ఉండవచ్చును. ఇప్పుడు ఆ శరీరము ఇక్కడే ఉండవచ్చు. హల్లెలూయా. మనం ఉన్నామంటే ఆ శరీరము కూడా ఇక్కడే ఉంది. ప్రైజ్ ది లార్డ్. అయినను దాన్ని నువ్వు చూడలేవు. అయినను దానిని చూడలేవు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు కృప చూపితే హల్లెలూయా, అయ్యా నేను చూచేలాగా నా నేత్రాలు తెరవమని అడగగలిగితే ఆ శరీరాన్ని ఒక్కసారి చూచే విధముగా మరి ప్రవక్త చూశాడు. హల్లెలూయా. ప్రవక్త చూశాడు. దాన్ని చూశాడా లేదా? హల్లెలూయా. మరి 5వ ముద్ర చదివితే నీకు అర్థమవుతుంది. అక్కడ ప్రవక్త చూశాడు దాన్ని. నీ థియోఫనీ నువ్వు కూడా చూడాలి, దాని కొరకు ప్రార్థించాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి కొంతమంది భక్తులు కూడా చూశారు. ఇక్కడ కొంచెం ముందుకు వద్దాం. అయినను దాన్ని నువ్వు చూడలేవు. అది టెలివిజన్ వలె ఉన్నది. ఏముంది అది? టెలివిజన్, టీవీ, టెలివిజన్ వలె ఉన్నది. అది ప్రైజ్ ది లార్డ్. ఉందా? అది మరొక పరిమాణంలో ఉన్నది. హల్లెలూయా. ఈ శరీరములో చూడాలంటే ఏం కావాలి? ఈ శరీరము చూడాలంటే ఏం కావాలి? చూడాలంటే ఏం కావాలి చెప్పండి? ఈ శరీరము ఇక్కడ బాటిల్ ఉంది, ఈ బాటిల్ చూడాలి అంటే ఏం కావాలి మనకి? కన్ను అనే జ్ఞానేంద్రియం కావాలి. ఈ కన్ను అనే జ్ఞానేంద్రియం లేని వాళ్ళకి అయ్యా ఇక్కడ బాటిల్ ఉందని నువ్వు చెప్పావనుకో, చూస్తాడా? చూడలేడు. చూస్తాడా అండి? అంటే ఈ కన్ను అనే జ్ఞానేంద్రియము ఏం చేస్తుంది? చూచేలాగా చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. అన్ని చూడగలుగుతుందంటే అన్ని చూడలేదు. ప్రైజ్ ది లార్డ్. అన్ని చూడగలుగుతుందంటే అన్ని చూడలేదు, కొన్నే చూడగలుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నీకు పరిమాణములు అర్థం అవ్వాలి. పరిమాణం 7 డైమెన్షన్స్, 7 పరిమాణములు. ప్రైజ్ ది లార్డ్. ఏంటది? 7 పరిమాణములు. దేవుడికి మహిమ కలుగును గాక. అవి మీకు అర్థం అవ్వాలి. దేవుడికి మహిమ కలుగును గాక. 7 డైమెన్షన్స్. అక్కడ సిస్టర్ గారు పెట్టారు. ఇక్కడ చక్కగా తీసల్లా ఫోటో పెట్టారు. అయితే త్వరలో రెడీ చేస్తాం. నెక్స్ట్ వారానికి రెడీ చేస్తాము. ఇది కొంచెం బాగోలేదులే, కాకపోతే కొంచెం మంచిగా చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. క్లియర్గా అర్థమయ్యే విధముగా చేద్దాం. దేవుడికి మహిమ కలుగును గాక. దాంట్లో లేదులేండి, అది ఇచ్చాం, ప్రింటింగ్ ఇచ్చాం, ప్రాసెస్లో ఉంది. అది అవటానికి టైం పట్టింది. హల్లెలూయా. సరే చూద్దాం. 7 డైమెన్షన్స్, 7 పరిమాణాలు. ఈ మానవుడు ఉన్నది ఎన్నో పరిమాణంలో ఉంటున్నాడు. ఇంతకీ 7 పరిమాణాలు ఏంటో మీకు తెలియాలి. 7 డైమెన్షన్స్, 7 పరిమాణాలు ఏంటో తెలియాలి. మొత్తం ఎన్ని? 7. 7లో దేవుడు ఉన్నాడు. 7వ పరిమాణంలో దేవుడు ఉన్నాడు. 1 ఏంటంటే వెలుగు, 2 ఏంటంటే పదార్థం, 3 ఏంటంటే కాలం,
4 ఏంటంటే సైన్స్, 5 ఏంటంటే పాతాళం, 6 ఏంటంటే పరదైసు, 7 ఏంటంటే దేవుడు. ప్రజలా ఈ పదాలు ప్రతి వాళ్ళకి నోటెడ్ అవ్వాలి. హల్లెలూయా. ఎందుకంటే బైబిల్ మొత్తం దీని మీద తిరుగుతూ ఉంటుంది. దృశ్య అదృశ్య పరిమాణాల మీద బైబిల్ అంతా ఆధారపడి ఉంది. అదృశ్యమైన సంగతులు కూడా చూడగలగాలి, భక్తులు చూడగలిగారు. అదృశ్యమైన వాటిని చూడాలి అంటే నీకు 6వ జ్ఞానేంద్రియం కావాలి. హల్లెలూయా. కంటికి ఇప్పుడు ఈ రక్త మాంసాల శరీరానికి ఎన్ని జ్ఞానేంద్రియాలు ఉన్నాయి? 5 ఉన్నాయి. ప్రజల ఎన్ని ఉన్నాయి? 5 జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. ఏంటవి? 1 కన్ను, ముక్కు, నోరు, చెవి, తర్వాత స్పర్శ. అర్థమవుతుందా? నోటి ద్వారాగా రుచి చూస్తాం, ముక్కు ద్వారాగా వాసన చూస్తాం, చెవి ద్వారా వింటాం, చేతి ద్వారా స్పర్శ తెలుస్తుంది. అవునా కాదా? మరి కన్ను ద్వారా చూస్తాం. ప్రజల 5 జ్ఞానేంద్రియాలు ప్రజల ప్రతి మానవుడికి ఉన్నాయి. అయితే విశ్వాసికి మాత్రం 6వ జ్ఞానేంద్రియం ఉంది. హల్లెలూయా. ఈ 6వ జ్ఞానేంద్రియము ఉండటం ద్వారాగా అదృశ్యమైన దానిని ఇతడు చూడగలుగుతున్నాడు. అదృశ్యమైన దానిని చూసే జ్ఞానేంద్రియము ఎవరికి ఇచ్చాడంటే ఓన్లీ విశ్వాసకే ఉన్నది. అది అందరికీ లేదు. అందరికీ లేదు 6వ జ్ఞానేంద్రియం. అందరికీ లేదు 6వ జ్ఞానేంద్రియం. ఆయన ప్రత్యేకంగా ఎన్నుకోబడిన వారికి ఇచ్చాడు. ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇప్పుడు 5 జ్ఞానేంద్రియాలు అందరూ 5 జ్ఞానేంద్రియాలు అందరూ కలిగి ఉన్నారు. కలిగి ఉన్నారా? అయితే 5 జ్ఞానేంద్రియాలు అందరూ కలిగి ఉన్నారు. కానీ 6వ జ్ఞానేంద్రియము, ఈ యొక్క 6వ ఇంద్రియం ప్రజల చూడటం కొరకు వీళ్ళు ఏం చేశారంటే ఒక టెలివిజన్ అనే దాని ద్వారాగా కొంత చూడగలుగుతున్నారు. ప్రజల టెలివిజన్ ద్వారాగా చూడగలుగుతున్నారు. ఎలా చూడగలుగుతున్నారయ్యా అంటే ప్రవక్త చెప్తున్నాడు. హల్లెలూయా. ఇక్కడ చూడండి అమ్మా, అది టెలివిజన్ వలె ఉన్నది. అది మరొక పరిమాణంలో ఉన్నది. ప్రజల అది మరొక పరిమాణం, ఇంకొక పరిమాణంలో ఉన్నది. హల్లెలూయా. టెలివిజన్. ఇప్పుడు ప్రజలు ఈ గది గుండా పాడుచు సంచరిస్తున్నారు. మరి ఇక్కడ మనకి కూటం జరుగుతుంది. ఇక్కడ ప్రజలందరూ ఈ గది గుండా పాడుతూ సంచరిస్తున్నారు. సంచరిస్తున్నారంటే అర్థం ఏంటి? తిరుగుతున్నారు. ఒకళ్ళన్నా కనపడుతున్నారా? పాడుతున్న వాళ్ళు ఒకళ్ళన్నా కనపడుతున్నారా? సంచరిత్తం ఒకళ్ళన్నా చూస్తున్నారా? వాళ్ళు ఏ డ్రెస్ వేసుకున్నారో చూస్తున్నారా? వాళ్ళ వస్త్రాలు ఏమో చూస్తున్నారా? కానీ చూడాలి అంటే ఒక టెలివిజన్ ఉండాలి. టెలివిజన్ అనేది ఉండగలిగితే దాన్ని ఆన్ చేసి ఆ ఛానల్ చెప్పగలిగితే మీరు వారు ఏ డ్రెస్ వేసుకున్నారు, వారు ఏం పాట పాడుతున్నారు, వాళ్ళు ఎలాగ తిరుగుతున్నారు అన్నీ చూడగలుగుతావు. ప్రజలా ఉందా ఇక్కడే? హల్లెలూయా. ఆ 4వ పరిమాణమే సైన్స్. మొదటి పరిమాణం ఏంటి? వెలుగు. రెండవది పదార్థం. మూడవది కాలం. హల్లెలూయా. ఈ మూడిట్లో మనిషి జీవిస్తున్నాడు. వెలుగు చూస్తున్నాడా లేదా? పదార్థం. ఇది ఒక పదార్థమా? బాటిల్. అవునా కదా? ఇది పదార్థమే. తాళపు చేతులు. ఇది మైకు. ఇది పదార్థమే. అవునా? ఇదిగో బల్ల, చైరు, ఇవన్నీ పదార్థాలే కదా? అవునా కదా? కర్ర, స్టిక్కు. ప్రజలా పదార్థమా? చూస్తున్నాడా? ఇప్పుడు మనిషి కాలంలో జీవిస్తున్నాడా? కాలంలో లేనాడు ఎవడున్నాడు? కాలంలో ఉన్నారు కదా. మనిషి పాపం చేసినప్పుడు ఎక్కడ పడ్డాడు? కాలంలో పడ్డాడు కదా. ఇప్పుడు కాలంలో ఉన్న మానవుని నిత్యత్వానికి తీసుకెళ్ళాలి.
హల్లెలూయా. కాలంలో ఉన్న మానవుని నిత్యత్వానికి తీసుకెళ్లాలంటే బలిష్ఠుడైన దూత దేవుడే వర్తమానం తీసుకొని కాలంలో ఉన్న మానవుడి దగ్గరికి పరలోక సింహాసనాన్ని విడిచిపెట్టి ఈ భూమి మీదకి రావాలి. ఆయన ఆర్భాట వర్తమానం తీసుకురావాలి. ఆర్భాట వర్తమానము భుజించటం ద్వారాగా అబ్రహాం శారా శరీరాలు మార్చబడినట్టుగా ఈరోజు వధువు శరీరాలు మార్చబడతాయి. ఎప్పుడు మార్చబడతాయి? అబ్రహాం శారాలు అక్కడ భుజించారు. ఇక్కడ సొదొమ గొమొర్రా పట్టణం కాల్చబడటానికి ముందు దేవుడు అబ్రహాం శారాల దగ్గరికి దిగొచ్చాడు. అక్కడ విందు జరిగినది, ఆహారం భుజించారు, వాళ్ళ శరీరాలు మార్చబడ్డాయి. ఈ రోజు లోకము అగ్ని ద్వారా నాశనం చేయబోయే ముందు బలిష్ఠుడైన దూత దేవుడు దిగొచ్చాడు. ఇక్కడ కూడా సంఘం భుజిస్తుంది, ఆర్భాటమైన వర్తమానం భుజిస్తుంది, 7 ముద్రల ప్రత్యక్షత అనే వర్తమానం భుజిస్తుంది. తద్వారాగా ఆమె శరీరం మార్చబడుతుంది. ఎప్పుడయ్యా అంటే లోకం కాల్చబడే ముందు. లోకము కాల్చబడే ముందు. అర్థమవుతుందా సంగమా? పట్టుకుంటున్నారా? విషయాలు అర్థమవుతున్నాయా? హల్లెలూయా. నువ్వు లోతు అయితే నేను చెప్పేది ఏమి లేదు, విడవబడతావు. అదే అబ్రహాము అయితే, హల్లెలూయా, ఈ రెవల్యూషన్ అందుకున్నవాడు అయితే, ఈ ప్రత్యక్షత అందుకున్నవాడు అయితే నీకే శరీర మార్పు. హల్లెలూయా. నీ పక్కన ఉన్న వ్యక్తికి కూడా తెలియదు నీలో జరుగుతున్న కార్యం. హల్లెలూయా. పట్టుకుంటున్నారా? ఇక ఏమంటున్నాడు? ఇప్పుడు ప్రజలు ఈ గది గుండా పాడుచూ సంచరిస్తున్నారు. ఈ గది గుండా, ఇప్పుడు మనం ఒక గదిలో ఉన్నాం, ఒక రూమ్, అవునా? ఈ చిన్న గది గుండా ప్రజలు పాడుతూ సంచరిస్తా వెళ్తున్నారు. హల్లెలూయా. కానీ వాళ్ళు మనకు కనబడతల్లా, వాళ్ళ స్వరాలు కూడా మనకు వినపడతల్లా, వాళ్ళ వస్త్రధారణ కూడా మనం చూడటల్లా. ప్రజలా చూడాలి అంటే అది వేరే పరిమాణంలో ఉంది, 4వ పరిమాణంలో ఉంది, సైన్స్ అనే పరిమాణంలో ఉంది. హల్లెలూయా. మనిషి 3వ పరిమాణం వరకు చూడగలుగుతున్నాడు. 4లో ఉన్న దాన్ని చూడాలి అంటే ఏదో ఒక పరికరం సాధనం తీసుకొని ఒక పరికరం ద్వారా చూడగలుగుతున్నాడు. టెలివిజన్ ద్వారాగా, శాటిలైట్స్ ద్వారాగా. హల్లెలూయా. అవునా కాదా? ఎక్కడో శాటిలైట్స్, ఇక్కడ సెల్లు, ఇక్కడ హలో మమ్మీ బాగున్నావా, ఎలా ఉన్నావు మమ్మీ, ఎక్కడో అమెరికాలో ఉన్నా మమ్మీ. హల్లెలూయా. ఇండియాలో ఉన్న నువ్వు, హల్లెలూయా, మమ్మీ కూతురు ఇద్దరు కలిసి మాట్లాడుకుంటా ఉన్నారు. హల్లెలూయా. అదే ఇది లేదనుకో, నువ్వు మాట్లాడు, అమెరికాలో ఉన్న మీ మమ్మీ వినబడిద్దా? అక్కడ దాకేందుకు 2 గల్లీల అవతల నువ్వు మాట్లాడే మాట వినబడిద్దా? 3 ఇళ్ళ అవతల వినబడిద్దా? ప్రజలా వినపడుతుందండి. ఆడదాకా మన చేబ్రోల్లోనే ఇక్కడే ఉండి మైకి పెట్టి పెద్దగా అరుస్తున్నావు లేదా? ఆ 2 గల్లీల అవతలకి వెళ్ళు, ఇక్కడ ఏం జరుగుతుందో కూడా వినపడిద్దా? పాష్ గారు ఏ వాక్యం చెబుతున్నారు? అసలు పాష్ గారు ఎక్కడ వచ్చారు? ప్రజలా ఆయన వాక్యం కూడా చెప్పాడా? అర్థమవుతుందా? దేవుడికి మహిమ కలుగును గాక. ఆ పరిమాణం చూడాలి అంటే దేవుడికి మహిమ కలుగును గాక. ఏం కావాలి? సైన్స్, 4వ పరిమాణం, దీన్ని పట్టుకోవాలి. ప్రజలా హల్లెలూయా. మొత్తం ఎన్ని ఉన్నాయి చెప్పండి? ఎన్ని ఉన్నాయి చెప్పండి? 7 ఉన్నాయా? ఒకటేంటి? వెలుగేనా? చెప్పండి అండి. నోటితో చెప్పండి వస్తాయి, నోటితో చెప్పకుండా ఎట్ట వస్తాయి కాముగా కూర్చుంటే? హల్లెలూయా. చెప్తారా? ఒకటేంటి? 2, 3 కాలమేనా? చెప్పటంలా కొంతమంది సిగ్గుపడిపోతున్నారు. ఏందో పెళ్లి కొడుకు దగ్గర పెళ్లి కూతురు సిగ్గుపడినట్టుగా. హల్లెలూయా. మన భర్త ఉన్నాడు ఇక్కడ, యేసుక్రీస్తు ఉన్నాడు ఇక్కడ.
మన ప్రభు ఉన్నాడు ఇక్కడ. సిగ్గుపడితే అట్టగా ఇక్కడ మనం వదిలా. మూడోది ఏంటి? కాలం. మనిషి పాపం చేయటం వల్ల ఎక్కడ పడ్డాడు? కాలంలో పడ్డాడు. వదిలా. నాలుగో పరిమాణం ఏంటి? సైన్స్. అర్థమవుతుందా? నాలుగో పరిమాణమే సైన్స్. ఐదో పరిమాణం నశించిన ఆత్మలు వెళ్ళే స్థలం. హల్లెలూయా. నశించిన ఆత్మలు. హల్లెలూయా. నశించిన వ్యక్తులు వెళ్ళే స్థలమే పాతాళం అంటారు. దేవదూతలు కూడా అక్కడికి వెళ్తున్నాయి. అర్థమవుతుంది? పడిపోయిన దూతలు ఎక్కడికి వెళ్ళి? పాతాళములోకి వెళ్ళినాయి. సైతాన్ గాడు అక్కడే. హల్లెలూయా. తర్వాత ధనవంతుడు. అర్థమవుతుందా? ఈ పాతాళంలో ఎన్ని భాగాలు ఉన్నాయి? 3 భాగాలు ఉన్నాయి. ఏ, బి, సి. స్కూల్లోకి వెళ్ళంగలే ఏ పర్ యాపిల్, బి పర్ బాల్ బాల్, సి పర్ క్యాట్ అంటారు కదా. హల్లెలూయా. చిన్నపిల్లలకి చెప్తారా లేదా టీచర్లు? ఏ, బి, సి. ఏలో ఎవరుంటారు? ఏలో ఉండేది ఎవరయ్యా అంటే పడిపోయిన ఈ యొక్క నశించిన ఆత్మలు. హల్లెలూయా. రక్తమాంసాల శరీరంలో ఉండి హల్లెలూయా వాక్యాన్ని వ్యతిరేకించిన వాళ్ళు, వాక్యానికి వ్యతిరేకంగా ప్రవర్తించిన వాళ్ళు. హల్లెలూయా. భక్తిహీనులు. ధనవంతుడు భక్తిహీనుడా కదా? హల్లెలూయా. ఊరుగా భాష గారు భక్తిపరుడైతే భక్తిపరుడే గాని వాక్యానుసారమైన భక్తి కాదు అది. హల్లెలూయా. మత భక్తి. హల్లెలూయా. దేవుడు ఇష్టపడే భక్తి కాదు అది. చర్చిలు కట్టించాడు, మరి అందరికి అన్నదానాలు చేశాడు, ఎన్నో చేశాడు, కానీ దానివల్ల హల్లెలూయా పట్టుకుంటున్నారా? సంగమా పట్టుకుంటున్నారా? 5 పాతాళం. 6 ఏంటి? ఈ 5, 6 ఏంటి అంటే భూమి మీద మానవుడు దేవుని వాక్యానికి లోబడి పరిశుద్ధాత్మను పొందినవాడేమో 6లోకి వెళ్తాడు. 6వ పరిమాణం పరదేశకి వెళ్తాడు. పరిశుద్ధాత్మను పొందకుండా ఈ వాక్యానికి వ్యతిరేకంగా తిరిగినవాడేమో 5కి వెళ్తాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. పాత నిబంధనలు 5, 6 2 కిందే ఉన్నాయి. హల్లెలూయా. 1 ఉంది, 2 ఉంది, 3 భూమి మీద ఉన్నాయి. 1, 2, 3 ఎక్కడున్నాయి? భూమి మీద ఉన్నాయి. 4 వచ్చేదలకి కింద నుంచి పైకి ఉంది. 4వ పరిమాణం ఎక్కడి నుండి ఉంది? కింద నుండి పైకి ఉంది. 5 వచ్చేదలకి కిందే ఉంది. 6 వచ్చేదలకి కూడా కిందే ఉంది. 7 వచ్చేదలకి అందరికంటే పైన ఉంది. 1 పైన 7 ఉంది. 1 పైన 7 ఉంది. చూసారా? 1, 2, 3, 4, 5, 6, 7. 7 ఇక్కడ కాదు. 7 ఇక్కడ తీసేసి అక్కడ పైన పెట్టేసారు. 5, 6 ఇక్కడే ఉన్నాయి. యేసయ్య వచ్చి ఏం చేశాడంటే 6ను పట్టుకున్నాడు. హల్లెలూయా. 6ను పట్టేసేసి చెరగా పట్టుకొని పైకి తీసుకెళ్లి పెట్టాడు. 7 కింద 6 పెట్టాడు. 6 కింద 5 లేదు. ఇప్పుడు 5 ఎక్కడ ఉందంటే భూమి కింద ఉంది. 5 ఏంటి? పాదాల పైన ఉందా కింద ఉందా? కింద ఉంది. ఇప్పుడు నువ్వు ఎన్నో పరిమాణంలో ఉన్నావు? 1, 2, 3లో ఉన్నావు. అర్థమవుతుందా? హల్లెలూయా. 1, 2, 3 భూమి మీద మనిషి సంచరిస్తున్నాడు. 4 కింద నుండి ఉంది. 5 పాతాళం కూడా కిందే ఉంది. యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం వచ్చి కింద ఉన్న పరదేశిని 6వ పరిమాణాన్ని తీసుకెళ్లి చెరగా తీసుకెళ్లి 1 పైన చేర్చాడు. 1 పైన 6 ఉంది. 6 పైన 7 ఉంది. అర్థమవుతుందా? ఇప్పుడు 7 పరిమాణాలు ఎక్కడున్నాయ్యా అంటే ఇప్పుడు భూమి మీదకి వచ్చేసాయి. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు 1, 2, 3లో కాదు ఉంది. ఇప్పుడు 1 ఇక్కడే ఉంది.
2 ఇక్కడే ఉంది, 3 ఇక్కడే ఉంది, 4వ పరిమాణం కూడా ఇక్కడే ఉంది, 5వ పరిమాణం పాతాళం కూడా తెరవబడి భూమి మీదకి వచ్చింది, 6వ పరిమాణం పరదైసు తెరవబడి భూమి మీదకి వచ్చింది, 7వ పరిమాణం దేవుడు కూడా పరలోకం కూడా తెరవబడి బలిష్ఠుడైన దూత క్రీస్తు భూమి మీదకే దిగొచ్చాడు. 7 కూడా తెరవబడింది, భూమి మీదకి వచ్చేసింది. ఇప్పుడు 1 నుండి 7 వరకు మొత్తం ఇక్కడే ఉన్నాయి. హల్లెలూయా. నీ ఇష్టం. 6లోకి వెళ్ళాలంటే 6కి వెళ్ళొచ్చు, 5లోకి వెళ్ళాలంటే 5లోకి వెళ్ళొచ్చు. ప్రైజ్ లార్డ్. దేని కోరుకుంటే అదే కోరుకో, ఏం కావాలో కోరుకో. ప్రైజ్ లార్డ్. నాకు టీవీలే కావాలి, మేకప్ వేసే వాళ్ళు కావాలి, ఏ పర్లా, నీకు కోరుకోతే వచ్చేసింది. దొరికింది, సమృద్ధిగా దొరికింది. ప్రైజ్ లార్డ్. ఎందుకు దొరికింది అంటే తెరవబడింది పాతాళం, భూమి మీదకి వచ్చేసింది అది. ప్రైజ్ లార్డ్. అవునా కాదా? అగాధం తెరవబడినది, ప్రకటన గ్రంథం 9వ అధ్యాయంలో. ప్రైజ్ లార్డ్. అగాధమే పాతాళమై ఉన్నది, అది తెరవబడినది. హల్లెలూయా. పట్టుకుంటున్నారా? ఇప్పుడు 7 పరిమాణాలు మీకు అర్థమవుతున్నాయా? ఈ 7 పరిమాణాల్లో కన్ను అన్నిటిని చూడలేదు. రక్తమాంసాల శరీరంలో ఉన్న ఈ కన్ను, భౌతిక దేహంలో ఉన్న ఈ నేత్రము కొన్నిటి వరకే చూడగలుగుతుంది. హల్లెలూయా. ఇక్కడ సంగీతంతో నాట్యం ఆడతా వెళ్తా ఉన్నారు, వాళ్ళు కనపడుతున్నారా? అందరు కుర్చీలో కూర్చునే వాళ్ళు ఉన్నారు, నాట్యం ఆడే వాళ్ళు ఎక్కడ కనపడలేదయ్యా. వాళ్ళు సంచరిస్తా ఉన్నారు. ప్రవక్త చెబుతున్నాడు, ఈ గదిలో సంచరిస్తున్నారు వాళ్ళు అంటున్నాడు. హల్లెలూయా. వాళ్ళు వస్త్రాలు కూడా వేసుకొని ఉన్నారు. చూడండి ఇక్కడ ఏం చెబుతున్నాడు. ఈ గది గుండా ప్రజలు ఈ గది గుండా పాడుచు సంచరించుచున్నారు, అందులో రంగులు కూడా. ఆ పురుషుడు ఏ రంగు కలిగిన బట్ట వేసుకున్నాడో, ఆ స్త్రీ ఏ రంగు కలిగిన చీర కట్టుకున్నదో, డ్రెస్ వేసుకున్నదో, రంగులు కూడా ఉన్నాయి. పట్టుకుంటున్నారా? ఈ పురుషుడు అనే ఆయన నల్లటాడ నీగ్రో జాతికి సంబంధించిన ఆయన, లేకపోతే అమెరికా జాతికి సంబంధించిన ఆయన, జర్మనీ జాతికి సంబంధించిన ఆయన, ఇండియా జాతికి సంబంధించిన వాడు కూడా ఉండిద్ది. అర్థమవుతుందా? ఉన్నది. రంగులు కూడా ఉన్నాయి ఇక్కడ. ఇంకేమంటున్నాడు చూడు. ఈ గది గుండా పాడుచు సంచరిస్తున్నారు, అందులో రంగులు కూడా ఉన్నాయి, కానీ కన్ను 5 జ్ఞానేంద్రియాలకు మాత్రమే పరిమితం. కన్ను ఎన్ని జ్ఞానేంద్రియాలకు పరిమితం? 5 జ్ఞానేంద్రియాలకు మాత్రమే పరిమితం. అర్థమవుతుందా? లేక నీ సమస్త శరీరము 5 జ్ఞానేంద్రియాలకు మాత్రమే పరిమితం. నీ సమస్త శరీరము 5 జ్ఞానేంద్రియాలే. వీటినే నువ్వు చూడగలుగుతావు. మిగతా వాటిని చూడాలి అంటే ఆ యొక్క అదృశ్యములో ఉన్నదాన్ని దృశ్యములోకి రావాలి. అంటే కన్ను చూడగలిగే స్థితిలోకి తీసుకురావాలి. అంటే ఫార్మెట్ మార్చాలి. అది వేరే ఫార్మెట్లో ఉంది, వేరే పరిమాణంలో ఉంది. ఇప్పుడు మార్చాలి, దీంట్లోకి మార్చాలి. చాలా మందికి ఇలాగా, అయ్యా పాష గారు ఒక వర్తమానం పంపండి పాష గారు అంటారు. వర్తమానం పంపించేసాం, ఆ సెల్ పంపించగలే నెట్ ద్వారాగా డౌన్లోడ్ చేసుకున్నాడు. పాష గారు ఇదేంటో ఓపెన్ అవ్వట్లేదు పాష గారు అంటాడు. పాష గారు నువ్వు పంపించావు కానీ ఓపెన్ అవ్వటం లేదయ్యా అంటాడు. అక్కడ నా దగ్గర ఓపెన్ అవుతుంది, ఇక్కడ ఈయన సెల్లో ఓపెన్ అవ్వదు. ఎందుకు ఓపెన్ అవ్వటం లేదు? దానికి సంబంధించిన ఫార్మేట్ లేదు. ఆ సెల్లుకి సంబంధించిన ఫార్మేట్లోకి దాన్ని మార్చి మరలా పంపగలిగితే, అప్పుడు ఆయన డౌన్లోడ్ చేయగలిగితే అప్పుడు ఓపెన్ అయింది భాస్కర్, ఓపెన్ అయింది. వినగలుగుతున్నావు, వర్తమానం వినగలుగుతున్నావు. అర్థమవుతుందా? హల్లెలూయా. ఇప్పుడు అదృశ్యమైనవన్నీ కూడా 4వ పరిమాణం ఇక్కడే ఉంది. హల్లెలూయా. అది భూమి కింద నుండి 6వ పరిమాణం దాకా ఉంది. 4వ పరిమాణం చూడండి.
సమస్త శరీరము 5 జ్ఞానేంద్రియాలకు మాత్రమే పరిమితం. మరియు నీ కంటి ద్వారా చూచు వాటికి మాత్రమే నీ దృష్టి పరిమితం. అంతేగా, కంటి ద్వారాగా ఏదైతే చూస్తావో. హల్లెలూయా. ఇక్కడ నేను ఒక ప్రశ్న అడుగుతా మిమ్మల్ని, బాటిల్ ఉందా లేదా? ఇక్కడ ఎలా చెప్పగలుగుతున్నావు? ఇక్కడ దేవదూతలు ఉన్నారా లేదా? నేను క్వశ్చన్ అడిగా, బాటిల్ ఉందా లేదా అంటే ఉందన్నావు. ఎలా చెబుతున్నావు అంటే కంటికి చూస్తున్నావు. ఇక్కడ దేవదూతలు ఉన్నారా లేదా అని క్వశ్చన్ అడిగా. మళ్ళీ అరే ఉన్నారా లేదా అంటే కన్ను చూడలేకపోతుంది. అది ప్రజలా, దేవదూతలను ఎవరన్నా చూడగలుగుతున్నారా? కన్ను చూడలేకపోతుంది. సైలెంట్ గా ఉన్నారు పోయారు. ఏం చెప్పాలి పాస్టర్ గారికి? ప్రజలా, ఇప్పుడు ఉన్నారని చెప్పాలా లేరని చెప్పాలా? ప్రజలా, ఉన్నారు కానీ కన్ను చూడలేకపోతుంది. ప్రజలా, అంటే కన్ను చూడాలి అంటే దేవుడికి మహిమ కలుగును గాక. వారిని చూడాలి అంటే మనలో ఇంకొకటి దేవుడు దాన్ని పెట్టాలి. ప్రజలా, హల్లెలూయా. ఏదో ఎక్కించాలి, ఈ సెల్లులో ఎక్కించాలి, అది ఓపెన్ అవటానికే. ప్రజలా, అర్థమవుతుందా? చిప్పులోనే ఉంచాలి, పుట్టేటప్పుడే పెట్టి పంపాలి దాన్ని. ఆ లోన ఉండితే అప్పుడు అది ఖచ్చితంగా ఉందో లేదో పట్టుకునిద్ది. ప్రజలా, అందుకే ఇక్కడ అంటున్నాడు చూడండి, నీ కంటి ద్వారా చూచు వాటికి మాత్రమే నీ దృష్టి పరిమితం. కానీ మరి ఒక పరిమాణం ఉన్నది. మరి ఒక పరిమాణం, అర్థమవుతుందా? దానిని టెలివిజన్ ద్వారా రూపాంతరము ద్వారా చూడగలుగుతున్నావు. హల్లెలూయా. టెలివిజన్ ద్వారాగా రూపాంతరపరచబడటం ద్వారా చూడగలుగుతున్నావు. అర్థమవుతుందా? ఆ టెలివిజన్ లేకపోతే నువ్వు చూస్తావు వాటిని? హల్లెలూయా. టెలివిజన్ అనేది ఉండటం ద్వారాగా అదేమన్నా పిక్చర్ ని క్రియేట్ చేస్తుంది. అది పిక్చర్ ఏం క్రియేట్ చేయదు, అది బొమ్మల్ని తయారు చేయదు, అది ఉన్న బొమ్మల్నే చూయించింది. అర్థమవుతుందా? ఇక్కడికి రండి. టెలివిజన్ ద్వారా రూపాంతరము ద్వారా చూడగలవు. ఏంటది? రూపాంతరం అంటే అదేమవుతుంది? కన్ను చూడగలిగే స్థితిలోకి అది తీసుకొస్తుంది. చూడలేని దానిని కన్ను చూడగలిగే స్థితిలోకి తీసుకొని రావటమే రూపాంతరము. పట్టుకొస్తున్నారా? హల్లెలూయా. కింద పేరా చూడండి, టెలివిజన్ ఒక చిత్రమును తయారు చేయదు. ఆ డబ్బా ఫోన్ ఏమన్నా రంగుల్ని ఏమైనా పూసేసి ఆ బొమ్మలను గీసేసి ఏమైనా చూపించిద్దా? ఏం చేయదు. అది చిత్రాలు ఏం తయారు చేయదు అది. అవునా? అయితే అది ఒక చిత్రమును పరివృత్తములోకి ప్రవేశపెడుతుంది. అంటే చూడలేని దానిని చూచే విధముగా పరివర్తములోకి తీసుకొస్తుంది. నీ కంటి ముందుకి ఈ కన్ను చూడగలిగే స్థితిలోకి తీసుకొస్తుంది అది. అవునా కాదా? దానిని ఆ టెలివిజన్ తెర పట్టుకొను. దాన్ని ఏం పట్టుకుంటుంది? ఆ టెలివిజన్ అనే తెర పట్టుకొను. అయితే మొదటిగా అక్కడ చిత్రం ఉండాలి. చిత్రం అనేది అక్కడ టెలివిజన్ పట్టుకోవాలంటే చిత్రం అనేది ఉండాలి. ఆదాము ఇక్కడ ఉన్నప్పుడే ఇక్కడే టెలివిజన్ ఉంది. ఆదాము, దేవుని కుమారుడైన ఆదాము, తన పోలికలో తన స్వరూపములో చేయబడిన మానవుడు ఆదాము భూమి మీద ఉన్నప్పుడే టెలివిజన్ ఉంది. ఉందా?
ఇంకొంచెం ముందుకెళ్తున్నాడు. కర్మేలు కొండ మీద ఏలియా బయలుదేవుడా యెహోవా దేవుడా అని సవాల్ చేస్తున్నప్పుడు అప్పుడు కూడా టెలివిజన్ ఉంది. అదే అంటున్నాడు, కర్మేలు కొండ మీద ఏలియా కూర్చున్నప్పుడే ఇక్కడ టెలివిజన్ ఉంది. నజరేయుడైన యేసు ఆ గలిలయ సముద్ర ప్రాంతమున హల్లెలూయా నడుస్తున్నప్పుడు ఇక్కడ టెలివిజన్ ఉంది. హల్లెలూయా ఉందా? ఉంది. అయితే దానిని ఇప్పుడే కనుగొనిరి. అన్ని కాలాల్లో దాన్ని కనుగోలేదు, కానీ ఈ కాలంలో కనుగొన్నారు. ప్రజల కరెంటు కూడా కనుగొన్నది గత 50 సంవత్సరాలు 70 సంవత్సరాల కిందటే. ప్రజల అంతకుముందు కరెంటు కూడా లేవు. దీపాలు, బుడ్డి దీపాలు. మేము చదువుకునేటప్పుడు కూడా అప్పుడు లాందర్లు పట్టుకొని వెళ్ళేవాళ్ళం. లాందర్లు కృష్ణాల బుడ్డి ఉండేది కింద, దానికి ఇట్లా రౌండ్గా ఒక కాడ ఉండేది. ఆ కాడ పట్టుకునే వాళ్ళం. గ్లాసు ఇట్లా చక్కగా గ్లాసు చుట్టూరు గాజు గ్లాసు, లోన మరి ఒక ఒత్తి ఉండేది. ఆ ఒత్తి ఎక్కడికి నూనెలోకి దించబడి ఉండిద్ది. దానిలో కృష్ణాలు, అప్పుడు కృష్ణాలు ఇచ్చేది గవర్నమెంట్, ఇప్పుడు ఇవ్వట్లేదు, అప్పుడు ఇచ్చింది. హల్లెలూయా. ఇప్పుడు ఆ దీపం తీసుకొని బళ్ళోకి తీసుకెళ్ళి అప్పుడు లిక్కర్లు వేసుకొని వెళ్ళేవాళ్ళం, ప్యాంట్లు కాదు. ప్రజలా వేసుకొని వెళ్ళిపోయి కూర్చొని చదువుకొని వచ్చేవాళ్ళం. అప్పుడు కోదండాలు వేసేవాళ్ళు. చెప్పలేదనుకో పాట. కోదండం అంటే తెలుసా మీకు? కోదండాలు వేసేవాళ్ళు అంటే తలకింద కాదు, అది కాదు. కోదండం అంటే పైన ఒకటి ఉంటది, ఇది పెట్టి దానికి ఎలాడుతూ ఉండాలి. ఎంతసేపు ఎలాడతావు? ప్రజలా అర్థమవుతుందా? బాగా ఏడుపు వచ్చేది. కిందకి దిగితే కొట్టేవాళ్ళు, గోడ కుర్చీలు వేయించేవాళ్ళు. అర్థమవుతుందా? గోడ కుర్చీ వేయించేవాళ్ళు, గుంజీళ్ళు తీపిచ్చేవాళ్ళు. ఈరోజు చదువుల్లో గుంజీళ్ళు ఎవడు తీపిట్లా, గోడ కుర్చీలు ఎవరైట్లా, కోదండాలు. కొడితేనే ఏంటి మా కొడుకుని కొట్టావంట. అలా ఎందుకు కొట్టా? నా కొడుకుని నేనే కొట్టను, నేనే కొట్టలా మా అబ్బాయిని, నువ్వు కొట్టేవంటే ఏంటి? మరి వాడికి విద్య రాదు, కొట్టి ఉంటాడు. ఈరోజు ఎవరు అలాగా లేరు. కొడితే ఊరుకోవట్లే ఈరోజు పేరెంట్స్. మా చిన్నతనంలో బాగా బాధపడేసేవాళ్ళు. మేమేం చేసామండి, ఈరోజు పాట చెప్పకపోతే పాస్టర్ కొడతారని మేము గుడి కిందకి వెళ్ళిపోయి గుడి చాట్లో దాక్కునేవాళ్ళం. మరి ఏం చేస్తాం? ఇంటికి వెళ్తేలేవో బడికి వెళ్ళలేదని ఇంటికాడ బాధుడు. బళ్ళోకి వెళ్తేనేమో పాట చెప్పలేదని మాస్టర్ బాధుడు. ఈ 2 బాధుళ్ళు తట్టుకోలేక మధ్యలో గుళ్ళో దాక్కోవటం. అటు ఇటు కాకుండా మధ్యలో గుళ్ళో దాక్కునే పని. ఏం చేస్తాం? అట్టగా అయిపోయింది. ఎట్టగైతే ఆ ఒక్కరోజు తప్పుకుంటే చాలే అనుకొని తప్పుకునేవాళ్ళం. అట్టగా టైం తెలిసిందిగా. ఆ టైం తెలిసిన టైంలో బళ్ళో నుంచి వస్తున్న బుద్ధిమంతులాగా వెళ్తా ఉండేవాళ్ళం ఇంటికి. రైతులా దేవుడికి మహిమ కలుగును గాక. కానీ గట్టి చదువులు చెప్పేవాళ్ళు. అప్పుడు చదువు గట్టిగా చెప్పేవాళ్ళు. ఈరోజు చదువులంతా కాపీ చదువులు. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇక్కడ ఏమని చెప్తున్నాడు చూడు, టెలివిజన్ అప్పుడే ఉంది. అర్థమవుతుందా? 2000 సంవత్సరాల క్రితం టెలివిజన్ ఉందా అంటే ఉంది. యేసుక్రీస్తు భూమి మీదకి ఆ గలిలయ సముద్ర ప్రాంతంలో నడిచేటప్పుడు భూమి మీద టెలివిజన్ ఉందా? యేసు మాటలు రికార్డ్ అయినయా? యేసు చిత్రాలు చూడగలుగుతామా అంటే ఉంది. ప్రజలా కనుగోల ఇంకా అప్పటికి. ప్రజలా అయితే ఏలియా కర్మేలు పర్వతం మీద ఉన్నప్పుడు టెలివిజన్ ఉందా? ఉంది. అర్థమవుతుందా? సవాల్ చేశాడు అక్కడ, భూమి మీద టెలివిజన్ ఉంది. తర్వాత ఆదాము అవ్వల టైంలో టెలివిజన్ ఉందా? ఉంది. ప్రవక్త చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. ఆ వెనుకటి కాలంలోనికి వారు దానిని నమ్మజాలకపోయిరి. ఎందుకు నమ్మజాలకపోయారు అంటే, ఈ రోజు నువ్వు టీవీ చూసావు కాబట్టి నమ్మగలుగుతున్నావు. ఆ రోజు చూసిన వాళ్ళు ఎవరు? ఆ రోజు ఎవరన్నా చూసిన వాళ్ళు ఉన్నారా? హల్లెలూయా. సజ్జన్న మూట కట్టుకునేవాళ్ళు,
నెత్తి మీద పెట్టుకునేవాళ్ళు. వెళ్ళిపోయి పొలానికి వెళ్ళిపోయి పాపం అగ్గిలో చేసి 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 అలిసిపోయి మధ్యాహ్నం ఒక ముద్ద తిని ఆ కాళ్ళలో పారే నీళ్లు తాగి మరలా పనిచేసి సాయంకాలానికి ఇంటికి వచ్చేవాడు మనిషి. అవునా కాదా? అప్పుడు ఎంతో యథార్థత. అబద్ధాలు లేవు. అబద్ధం మాట్లాడాలన్నా కానీ భయపడేవాడు మనిషి. హల్లెలూయా. ఈరోజు సింపుల్. అబద్ధం మాట్లాడడానికి సింపుల్గా మాట్లాడేస్తున్నాడు. ఆ రోజు ఎంతో కష్టపడేవాళ్ళు. ఆ రోజు ఈ రోజు ఏంటి, నీకు ₹10 కనపడవు, రూపాయలు కనపడవు, అర్థమవుతుందా, పావలాలు కనపడవు. కానీ అప్పుడు బేడ నాణ్యం 5 పైసలు 10 పైసలు. నేను 5 పైసలు చూసా, 5 పైసలు చూశాను, 10 పైసల బిల్ల చూశాను, 20 పైసల బిల్ల చూశాను. సత్తు బిల్లలు, అది కట్టే అమ్మా, స్విచ్ ఆఫ్ చేశాను. 10 పైసలు బిల్లలు చూశాను, పావలా చూశాను. ప్రజలా ఆ రోజుల్లో అవి. ప్రజలా మరి ఇప్పుడు అన్నీ ఆ రోజు 500 ఉన్నాయంటే ఒక నెల తినేవాళ్ళేమో. ఈ రోజు 500 ఉన్నాయంటే ఒక రోజా, ఒక్క అరగంట బజార్కి వెళ్ళి వస్తే అయిపోతుంది. 500 కాగితం అంటే సింపుల్ అయిపోతుంది అంతే. హల్లెలూయా. ఒక్క గంటలో ఊరకట్ట వెళ్ళి వచ్చింటేనే అయిపోతుంది. చూసారా అండి అప్పటికి ఇప్పటికి ఎంత తేడా ఉందో. హల్లెలూయా. అందుకే అంటున్నాడు చూడండి, ఆ కాలంలో వారు దాన్ని నమ్మలేకపోయారు. ఎందుకు నమ్మలేకపోయారంటే ఈ యొక్క సైన్స్ టెక్నాలజీ అప్పుడు లేదు. అటువంటిది ఏదైనా కానీ చెప్పినచో పిచ్చివాడిగా పరిగణిస్తారు వాళ్ళు. అరే వీడికేదో పిచ్చి ఎక్కిందిరా, వీడికేదో పిచ్చి పట్టింది అని పిచ్చివాడిగా పరిగణిస్తారు. కానీ ఇప్పుడైతే ఇప్పుడు చెప్పామనుకో, అయ్యా హల్లెలూయా, ఇప్పుడు చెప్పామనుకో, ఎందుకంటే నువ్వు చూసావు కాబట్టి. ఎక్కడో అమెరికాలో డ్యాన్స్ వేస్తుంటే ఇంట్లో కూర్చొని చూస్తున్నావు రిమోట్ నొక్కుని. అవునా? ఇప్పుడు రిమోట్తో కూడా పని లేకుండా సెల్ ఫోన్ టచ్ 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 ఇట్లాంటి చాలు. ఇట్ట కట్టా ఉంటే మారుతా ఉన్నాయి, ఒక్కొక్కటి మారుతా ఉంటాయి. అర్థమవుతుందా? ఏది కావాలంటే అదే. ప్రజలా అవునా కాదండి? ఏం లేవా ఏంటి? ఉంటాయి కదా. ఇప్పుడు ఎవడైనా కానీ కీప్యాడ్ ఫోన్ ఉందా? నొక్కే ఫోన్లు చూస్తావా? అవన్నీ మూలన పడిపోయినాయి. ఇప్పుడు అంత ఎవరి దగ్గర అయినా కానీ ఇంత పెద్దది కావాల్సిందే, బొమ్మ కనబడదు దానిలో. ప్రజలా దేవుడికి మహిమ కలుగును గాక. వెనక టేప్ రికార్డులు ఉండే, ఇప్పుడు అసలు టేప్ రికార్డు చూస్తున్నారండి మీరు? అసలు టేప్ రికార్డు వాడే లేడు ఇప్పుడు. ప్రజలా అవునా కదా? వెనక ఇంత డబ్బా టీవీ ఉండేది, ఇప్పుడు టీవీ కూడా పోయి ఏమైంది, గోళ్ళకు పలకలు వచ్చేసాయి. అన్ని పలకలే. 40 inches, 45 inches, 50 inches, 60 inches థియేటర్ టైప్లో వచ్చేస్తుంది. అవునా కాదా? టెక్నాలజీ మారే కొద్దీ మొత్తం మారిపోతా ఉన్నాయి. ప్రజలా అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు చూడండి, కానీ ఇప్పుడు అది వాస్తవముగా మారెను. ఇక్కడ క్రీస్తు ఉండుట కూడా అలాగే ఉన్నది. క్రీస్తు కూడా ఇక్కడ ఉన్నాడు, దూతలు ఇక్కడ ఉన్నారు. నువ్వు వారిని చూడాలి అంటే ప్రజలా ప్రత్యక్షత కావాలి. ఇక్కడ చూడండి ఏం చెప్తున్నాడు, ఇక్కడ క్రీస్తు ఉండుట కూడా అలాగే ఉన్నది, దేవుని యొక్క దూతలు ఇచ్చటున్నారు. ఇప్పుడు ఇక్కడ క్రీస్తు ఉన్నాడు, నువ్వు చూడగలుగుతున్నావు అంటే కంటితో చూడలేవు, కానీ ఆయన ఇక్కడే ఉన్నాడు. దేవుని దూతలు ఉన్నారు ఇక్కడ, నువ్వు చూడగలుగుతున్నావు అంటే కంటితో చూడలేవు, కానీ వాళ్ళు ఇక్కడే ఉన్నారు. హల్లెలూయా. ఏమండి ఉన్నారా లేదండి? హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. ఇంకొకటి చెప్పమంటావా? అమెరికాలో వర్తమానం లైవ్ ప్రారంభమైంది. లైవ్ అంటే ప్రస్తుతం జరుగుతున్నది. ఎక్కడ జరుగుతుంది? అమెరికాలో జరుగుతుంది.
అమెరికాలో మరి ఆశీష్ లాల్ గారు వెళ్ళి వర్తమానం అందిస్తున్నాడు. జస్ట్ అనుకుందాం, ఆశీష్ లాల్ గారు వెళ్ళి అమెరికా వెళ్ళి వర్తమానం అందిస్తున్నాడు. లైవ్ వదిలేసేస్తుంది, వచ్చేస్తుంది. ఇప్పుడు ఆశీష్ లాల్ గారి వర్తమానము ఇక్కడ ఉందంటే నమ్ముతారా? అమెరికాలో కదా చెబుతుంది. ఎక్కడికి అమెరికాకి వెళ్ళి రావాలండి ఎన్ని రోజులు ప్రయాణం అవుతుంది? కానీ విత్ ఇన్ సెకండ్స్ లో అక్కడ ఆశీష్ లాల్ గారు ఏ షర్ట్ కట్టుకున్నాడో, అక్కడ వాతావరణం ఏమిటి, ఏ కలర్ కలిగిన బట్టలు వేసుకున్నాడు, ఏం మాట్లాడుతున్నాడో అన్ని కూడా ఇక్కడ ప్రయాణం చేస్తున్నాయి. అంటే ఇక్కడ టెలివిజన్ ఉన్నది, 4వ పరిమాణం సైన్స్ ఇక్కడ ఉన్నది, చిత్రాలను పట్టుకుంటుంది అది. అంటే నీ చిత్రాలు కూడా పట్టుకుంటుంది అది. అందరి చిత్రాలు ఇక్కడ రికార్డ్ అవుతున్నాయి. అవుతున్నాయా రికార్డు? నువ్వు పాపం చేసినా రికార్డ్ అవుతుంది, నువ్వు వర్తమాన పక్షాన రికార్డు జీవిస్తున్నా రికార్డ్ అవుతుంది, నువ్వు కదలిక అంతా కూడా రికార్డ్ అవుతుంది, మూవీతో సహా. హల్లెలూయా. ఓన్లీ వాయిసే కాదు, మూవీతో సహా, వీడియోతో సహా. అవునా? ఆశీష్ లాల్ గారి ఓన్లీ ఆడియో వరకే వెళ్తున్నావా ఏంటి? చూడలేదా? చూస్తున్నావు కదా ప్రజలా, వీడియోతో సహా అన్ని ఇక్కడే రికార్డ్ అవుతున్నాయి. అందుకే ధవళ సింహాసనం తీర్పు రోజు ఒక్కసారి మీరందరూ తీయాలని నేను ఇష్టపడుతున్నాను. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం చదవండి. మరియు ధవళమైన మహాసింహాసనమును దాని యందు గొప్పవారేమి. ఈ ధవళ సింహాసనం రోజు పరిశుద్ధులే కాదు, పాపి కూడా లేపబడతాడు. గొప్పవారేమి కొద్దివారేమి, మృతులైన అందరూ, మృతులందరూ, భూమి పుట్టినది మొదలుకొని ప్రతి వాడు. ప్రజలా, దీన్నే ధవళ సింహాసనాన్ని తీర్పు దాన్నే 2వ పునరుద్ధానము అంటారు. మొత్తం ఎన్ని పునరుద్ధానాలు ఉన్నాయంటే 2 పునరుద్ధానాలు ఉన్నాయి. మొదటి పునరుద్ధానములో పాల్గొని వారు ధన్యులు. మొదటి పునరుద్ధానము ఎవరికంటే ఆయన భార్యకే. హల్లెలూయా. పరిశుద్ధులు. హల్లెలూయా. మొదటి పునరుద్ధానములో పాల్గొనేవారు ధన్యులై ఉన్నారు. కాకపోతే 2వ పునరుద్ధానములో నువ్వు కోరుకున్నా కోరుకోకపోయినా లేవక తప్పదు. హల్లెలూయా. పట్టుకుంటున్నావా? ఈ శరీరమే కాదు, ఇంకొక శరీరం కూడా ఉంది. అర్థమవుతుందా? పాస్టర్ గారు, ఈ శరీరం ఉంది కదా, భూమిలో పాతి పెట్టారు, ఈ కన్ను చీకిపోయింది, ఈ చెవి చీకిపోయినది, ఈ ముక్కు చీకిపోయినది, ఈ చెయ్యి చీకిపోయినది, మట్టి అయిపోయిందిగా పాస్టర్ గారు. మట్టి అయింది, కానీ ఇంకోటి ఉందే, ఇంకొక శరీరం ఉందే, అది నిలబడుతుందిగా అక్కడ. ప్రజలా, చూద్దాం ఇక్కడ. చదవమ్మా. గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలువబడి ఉండుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవగ్రంథము అను వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథముల యందు రాయబడి ఉన్న వాటిని బట్టి ఇక్కడ వచ్చేసేసాయండి. క్రియలండి. క్రియలు అంటే ఏంటి?
పనులు. మనం చేసే పనులే క్రియలు. మన జీవించే జీవితమే క్రియలు. అవునా? గొప్పవారేమి కొద్దివారేమి అందరూ ఆ సింహాసనం ఎదుట నిలబడుతున్నారు. వాడి క్రియల చొప్పున మృతులు హల్లెలూయా. మరి అక్కడ ప్రతి వాడి వీడియో వేయబడుతుంది అక్కడ. అందరి వాని క్రియల చొప్పున వాడికి తీర్పు ఉంది అక్కడ. ప్రజలా ఇక తప్పించుకునేది ఎక్కడండి? పరిమాణం 4వ పరిమాణం భూమి మీద పెట్టేశాడు కదండి. నువ్వు భూమి కిందకి సముద్రంలోకి వెళ్తే అక్కడ కూడా ఉంది 4వ పరిమాణం. ఉందా లేదా? కొండ మీదకి వెళ్తావా అక్కడ కూడా ఉంది 4వ పరిమాణం. భూమి కిందకి వెళ్తావా అక్కడ కూడా ఉంది, పాతాళం దగ్గర కూడా ఉంది 4వ పరిమాణం. చంద్రమండలం మీదకి వెళ్తావా అక్కడ కూడా ఉంది 4వ పరిమాణం. పారదైస్ దాకొద్దండి. హల్లెలూయా. మరి ఇంకెక్కడ తప్పించుకుంటావు మానవుడు? తప్పించుకునే మార్గం ఏది? ఒకటి ఉందండి. ఏంటయ్యా తప్పించుకునే మార్గం అంటే, ఇప్పుడు నేను చేసిన క్రియలన్నీ గొర్రెపిల్ల రక్తంలో కడగబడితే, పరిశుద్ధుడిగా చేయబడితే, ఇప్పుడు నేను ఆ పాపములోకి ఆ తీర్పులోకి వెళ్ళకుండా తప్పించుకోగలను. దానికి ఒకే ఒక్క సొల్యూషన్ ఉంది. హల్లెలూయా. నువ్వు చంద్రమండలం మీదకి వెళ్ళినా కానీ తప్పదు. హల్లెలూయా. భూమి అడుగు కిందకి వెళ్ళి దాక్కుందామన్నా అక్కడ కూడా ఉంది 4వ పరిమాణం. భూమి స్వరంగాల్లోకి వెళ్ళి దాక్కుందామని ఆడా ఉంది. ప్రజలా సముద్రాల కింద జీవిద్దామన్నా అక్కడ ఉంది. ప్రజలా ఉందా లేదా? అన్ని చోట్ల ఉంది అది 4వ పరిమాణం. పెట్టేశాడు ఆయన. సృష్టించేటప్పుడే పెట్టాడు. మధ్యలో వచ్చి అంతీలా ఆయన సృష్టిని చేసే ముందే పెట్టేశాడు ఆ 4వ పరిమాణాన్ని. దేవుడికి మహిమ కలుగును గాక. ఇక తప్పదన్నమాట. హల్లెలూయా. వాడి క్రియల చొప్పున వాడికి తీర్పు ఉంది. హల్లెలూయా. ఇక్కడ దానియేలు గ్రంథంలో కూడా చెప్తున్నాడు. 7వ అధ్యాయం 9వ వచనం. ఇంకా సింహాసనములు వేయుట చూచితిని. ఆయన వస్త్రము హిమము వలె ధవళముగాను, ఆయన తల వెంట్రుకలు శుద్ధమైన గొర్రెబొచ్చు వలె. చూసారా అండి? తల వెంట్రుకలు ఎలా ఉన్నాయి? తెల్లగా ఉన్నాయి. ఏంటి తెల్లగా ఉంది? తల వెంట్రుకలు తెల్లగా ఉన్నాయి. 63లో ఏమున్నాయి? హల్లెలూయా. ఆయన తల వెంట్రుకలు తెల్లగా ఉన్నాయి. హల్లెలూయా. అవునా కాదా? ఆయన వస్త్రమేమో హిమము వలె ధవళముగాను, ఆయన తల వెంట్రుకలు శుద్ధమైన గొర్రెబొచ్చు వలె తెల్లగా ఉండెను. ఆయన సింహాసనము అగ్ని జ్వాలల వలె మండుతున్నది. ఇదిగో ఇక్కడ ఉంది. ఆయనకు పరిచర్య చేయటానికి, భర్తకు పరిచర్య చేయటానికి ఏవో ఒక చిన్నది ఇక్కడ ఉన్నది. వేవేల కొలదిగా. ఆమె ఎవరో కాదు, ఆయన భార్యే. ఇక్కడ ఆయన భార్య గురించే చెబుతున్నాడు. ఆయన తల వెంట్రుకలు గొర్రెబొచ్చు వలె తెల్లగా ఉన్నాయి. హల్లెలూయా. ఆ గొర్రెబొచ్చు వలె తెల్లగా ఉండినప్పుడు భూమి మీద ఆయన భార్య ఉన్నది. ఆ వర్తమానాన్ని పట్టుకున్నది. ఆ వాక్య పక్షాన నిలబడతా ఉన్నది. ఇప్పుడు ఆయనకి వాక్యానికి పరిచర్య చేయటానికి, ఆ వర్తమానం పక్షాన నిలబడటానికి, ఆ రోజు అపోస్తులు ఎలా సాక్షులుగా ఉన్నారో ఈ రోజు ఆయన భార్య ఆ వాక్యానికి పరిచర్య చేయడానికి
ఆ వాక్య పక్షాన నిలబడటానికి ఈరోజు ఆయన వధువు ఉన్నది ఇక్కడ. అందుకంటున్నాడు ఆయన సింహాసనము అగ్ని జ్వాలల వలె మండుతూ ఉన్నది. ఆయన వాక్యం అగ్ని వంటిది, బండలను బద్దలు చేయి సుత్తి వంటిది. హల్లెలూయా. దాని చక్రాలు అగ్ని వలె ఉన్నాయి. అగ్ని వంటి ప్రవాహం ఆయన యొద్ద నుండి ప్రవహించుచున్నది. అది దేవుని వాక్యమే అయి ఉన్నది. మేడగదిలో 120 మంది కనిపెట్టి ప్రార్థిస్తున్నప్పుడు అగ్ని వంటి ప్రవాహం దిగొచ్చినది. ఆ పెంతెకొస్తు దినాన అగ్ని జ్వాలల వంటి నాలుకలుగా విభాగించుకొని పరిశుద్ధాత్మ వారి మీదకి దిగొచ్చి ఉన్నది. ఇప్పుడు అగ్ని బాప్తిసం ఇస్తా ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఆయన నోటమ్మట ఏమొస్తుంది? అగ్ని వంటి ప్రవాహం వస్తా ఉన్నది. అగ్ని ప్రవాహం ద్వారా గారు అభిషేకించబడతా ఉన్నారు. మేడగది అభిషేకం మీద జరుగుతా ఉన్నది. వర్తమానం అభిషేకించేదై ఉన్నది. ఈ రోజు ఆయన బిడ్డలని వర్తమానం అభిషేకిస్తా ఉన్నది. అందుకంటున్నాడా వేవేల కొలది ఆయనకి పరిచారకులుండిరి, కోట్ల కొలది మనుష్యులు. హల్లెలూయా. పరిచారకులేమో వేవేల కొలది ఉన్నారు, కోట్ల కొలది మనుషులు నిలబడ్డారు. నిలబడిన వాళ్ళల్లో భార్య లేదు. హల్లెలూయా. ఆయన భార్య ఆయన పక్కనే ఉన్నది. హల్లెలూయా. ఆజ్వారేషు రాజు పక్కన ఎస్తేరు ఉన్నట్టుగా. హల్లెలూయా. పట్టుకుంటున్నారా? హల్లెలూయా. రాజు రాణి, దేవుడికి మహిమ కలుగును గాక. ఇప్పుడు కోట్ల కొలది మనుష్యులు ఆయన ఎదుట నిలబడ్డారు. ఎందుకు నిలబడ్డారో చూడండి. అక్కడ తీర్పు తీర్చుటకై. హల్లెలూయా. తీర్పు తీర్చడానికి గ్రంథాలు తెరవబడ్డాయి. అంటే ఆ గ్రంథములో వారి గురించి ఏదో రాయబడింది. అందుకే అక్కడ ప్రకటనలో చెప్తున్నాడు ఆ మాట. అక్కడ ప్రకటన దగ్గరికి వెళ్ళినట్లయితే, హల్లెలూయా, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో ఏమంటున్నాడమ్మా? అక్కడ గ్రంథములో రాయబడిన ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున. దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అంటే గ్రంథంలో రాయబడతా ఉన్నది. ప్రతిదీ రాయబడతా ఉన్నది. నువ్వు మంచి చేసినా రాయబడుతుంది, నువ్వు చెడ్డ చేసినా రాయబడుతుంది. ఆయన భార్య యేసుక్రీస్తు రక్తములో కడగబడిన భార్య ఏ చెడు చేయదామె. ఆయన నివసిస్తున్నాడు కాబట్టి ఆమె మంచే చేస్తుంది, మంచి పక్షానే నిలబడుతుంది. అందుకే ఇక్కడ అంటున్నాడు చూడండి, దేవుని యొక్క దూతలు ఇచ్చటున్నారు. రానున్న ఆ గొప్ప 1000 ఏండ్ల పాలనలో టెలివిజన్ లేక మరేదో దానికన్నా అది మరెక్కువ వాస్తవముగా ఉండును. ప్రజలా ఆ 1000 ఏండ్ల పాలనలో, ఆ గొప్ప 1000 ఏండ్ల పాలనలో రానున్నది. ఇప్పుడు అది మనకి దగ్గరలో ఉన్నది. ప్రజలా 1000 ఏండ్ల పాలనలోకి వెళ్ళటానికి దగ్గరగా ఉన్న ఎవరయ్యా అంటే మనమే. హల్లెలూయా. ఇప్పటి వరకు అందరు ఎదురు చూశారు కానీ వాళ్ళందరూ నిద్రించి మన కొరకు ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఈ వధువు ఎప్పుడైతే పరిపూర్ణతలోకి వెళ్తుందో, హల్లెలూయా, ఈమె మీద ఆధారపడి ఉంది మొత్తం. దేవుడికి మహిమ కలుగును గాక. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు చూడండి, ఎందుకనగా వారు ఇక్కడ ఉందురు. ఆయన తన్ను తాను ఎన్మార్పిగా ప్రకటించుకొని ఆ గొప్ప రూపములో తన్ను తాను తన దాసులకు కనపరుచుకొని రుజువుపరుచుకొనెను. సమీపింపరాని తేజస్సులో ఉన్న దేవుడు, శ్రీమంతుడైన దేవుడు, ఎవ్వరు చూడలేని దేవుడు. హల్లెలూయా. అమరత్వం కలిగి వసిస్తున్న దేవుడు. హల్లెలూయా. ఇప్పుడు ఆయన ఎన్మార్పిగా, ఎన్మార్పి అంటే ఏంటి? మార్చుకుంటున్నాడు ముసుగుని. ఒక ముసుగు నుండి ఇంకొక ముసుగులోకి వెళ్తున్నాడు. ఆత్మగా ఉన్న దేవుడు
ఆత్మస్వరూపులో ఉన్న దేవుడు ఎలాగెళ్తున్నాడు? ఇంకొక ముసుగులోకి వెళ్తున్నాడు. ప్రజలాడు సమీపింపరాని తేజస్సులో ఉన్న దేవుడు ఇంకొక ముసుగులోకి వెళ్తున్నాడు. ప్రజలాడు మెల్కీషెదకు రూపంలోకి వస్తున్నాడు. మెల్కీషెదకు రూపంలో ఉన్న ఆయనకి తల్లి లేదు, తండ్రి లేదు, వంశావళి లేని ఆయన, ఆది అంతము లేని ఆయన. హల్లెలూయా. ఈ మెల్కీషెదకు క్రమంలో యాజకుడుగా ఉన్నాడు, నిరంతరము యాజకుడుగా ఉన్నాడు ఈయన. ప్రజల ఒక్క చోటే రాయబడుతుంది బైబిల్లో. దేవుడికి మహిమ కలుగును గాక. అబ్రహాం దగ్గర కలుసుకున్నాడు, దాన్నే పౌలు ఎత్తి చెప్తున్నాడు ఇక్కడ. ప్రజల పౌలు ఎత్తి చెబుతున్నాడు. హల్లెలూయా. నీకు పాత నిబంధనలో అబ్రహాం దగ్గర మెల్కీషెదకి తల్లి లేదు, తండ్రి లేదని లేదు. మెల్కీషెదకు అక్కడ రొట్టె ద్రాక్షరసం ఇచ్చినట్టుగా కనపడుతుందే కానీ తర్వాత ఆయన గురించి ప్రస్తావన ఇంకా లేదు. కానీ పౌలు గారు ఆయన గురించి ప్రస్తావన తెస్తున్నాడు. హల్లెలూయా. పౌలు తీసుకొస్తున్నాడు. హల్లెలూయా. ఆయనకి తల్లి లేదని, ఆయనకి తండ్రి లేదని, ఆయనకు వంశావళి లేదని. హల్లెలూయా. జీవిత కాలమునకు ప్రారంభమైనను జీవమునకు అంతమైనను లేనివాడని తీసుకొస్తున్నాడు. ఆయన షాలేము రాజు అని, మెల్కీషెదక్ అని తీసుకొని వస్తా ఉన్నాడు. ప్రజలాడ్ హల్లెలూయా. వంశావళి లేనివాడని తీసుకొస్తున్నాడు. కానీ యేసుకు వంశావళి ఉన్నది. హల్లెలూయా. అంటే యేసుగా ఆయన మారక ముందు, యేసుగా ఆయన ముసుగు ధరించక ముందు, యేసు అను పాత్రలోకి రాకముందు ఆయన ముందున్న పాత్ర ఏంటంటే మెల్కీషెదకు పాత్ర. ప్రజలాడ్ మెల్కీషెదకుగా ఆయన రాకముందు అంతకు ముందున్న పాత్ర ఏంటయ్యా అంటే సమీపింపరాని తేజస్సులో ఉన్న ఆయన. హల్లెలూయా. అమరత్వం కలిగి వసిస్తున్న ఆయన, శ్రీమంతుడైన దేవుడు ఆయన, సర్వాధికారి అయిన దేవుడు ఆయన. నరుడు కూడా ఆయన చూడలేదు. చూడలేని విధంగా ఉన్న ఆయన చూడగలిగే స్థితిలోకి మార్చుకున్నాడు. ఇప్పుడు అందరూ చూడగలుగుతారండి, అందరూ కాదు. కొంతమందికే చూపిస్తున్నాడు. ఇప్పుడు పాపి కూడా చూచే విధముగా, పాపి కూడా తాకగలిగే విధముగా యేసు దేహంలోకి వచ్చేసాడు ఆయన. ఎంత గొప్ప దేవుడో చూడండి. సమీపింపరాని తేజస్సులో ఉన్న ఆయన, ఎవ్వరూ చూడలేని ఆయన చూడగలిగే స్థితిలోకి వచ్చాడు. హల్లెలూయా. అది పరిశుద్ధులు ఆయన ఎవరికైతే చూపించుకున్నారో వాళ్ళే చూడగలుగుతున్నారు. మోషే చూడాలనుకున్నాడు, ఈపు భాగం మాత్రమే చూశాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? మోషే చూడాలనుకున్నాడు, ఈపు భాగం మాత్రమే చూయించాడు. అది కొండల మధ్యలో నిలబెట్టి. హల్లెలూయా. నేను అట్లా దాటిపోతా ఉంటానని. అబ్రహాం చూడాలనుకున్నాడు, మెల్కీషెదకుగా దిగొచ్చాడు. ప్రజల యాకోబు చూడాలనుకున్నాడు, రాత్రికాల సమయంలో పెనుగులాడుతా ఉన్నాడు. ప్రజల దేవుడికి మహిమ కలుగును గాక. అది కొద్ది మంది భక్తులకి, అందరికీ కాదు. కానీ యేసు దగ్గరికి వచ్చేదలికే పాపాత్మురాలైన స్త్రీ అయినా ఆయన్ని ముడితే, ఆయన తాకితే చాలు స్వస్థత పొందుతుంది. కృప చూడండి ఎంతగా తగ్గించుకున్నాడో చూడండి. ఒక పాపిని రక్షించటం కొరకు, ఒక పాపికి నిత్య జీవం ఇవ్వటం కొరకు ఆయన ఆ యొక్క మహోన్నతమైన సింహాసనాన్ని విడిచిపెట్టి ఒక పాపి తాకగలిగే స్థితిలోకి వచ్చేసాడు ఆయన. ఆ పర్వతం మీదకి, సీనాయి అరణ్య ఆ పర్వతం మీదకి మోషే దినాల్లో దేవుడు ఆ కొండ మీదకి దిగొస్తున్నప్పుడు జంతువు కొండని ముట్టిన, ఒక పశువు ముట్టిన, మనుషుడు ముట్టిన చచ్చిపోవాలి. ప్రజలే కానీ యేసును ముట్టితే అది చావటం కాదు. హల్లెలూయా. లోన ఏ రోగం అయితే ఆమెను చంపుతుందో ఆ రోగం వెళ్ళిపోతుంది, బ్రతుకుతున్నాడు. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. చచ్చిపోయిన వ్యక్తి దగ్గరికి వచ్చి చేయబట్టాడు, చిన్నదానా లెమ్మన్నాడు, అంతే. యాయిరు కుమార్తె లేచి కూర్చున్నది. హల్లెలూయా.
నడి రోడ్డు మీద పాడిని దించారు. యేసు నడుచుకుంటా వెళ్తున్నాడు. పాడె చచ్చిపోయిన శవం అక్కడ ఎదురుగున్నది. ఆయన ఎప్పుడైతే ఆయన సమీపిస్తున్నాడు ఆ పాడి దగ్గరికి, ఆ శవం లేచి కూర్చుంది. అంతే, మరణం వెళ్ళిపోయినది. ఆ వ్యక్తులకు జీవం వచ్చేసినది. ప్రైజ్ లార్డ్. రోగాలు, అపవిత్ర ఆత్మలు అన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాయి. ఒక పాపి కూడా ఆయన తాకగలిగే స్థితిలోకి వచ్చేసాడు. ప్రైజ్ లార్డ్. నీకు నిత్య జీవం ఇవ్వటానికి, నీకు దేవుడి రాజ్యం ఇవ్వటానికి. ఇప్పుడు నీ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే నీ అంత దౌర్భాగ్యుడు ఇంకొకడు ఉండడు. అందుకే లవోదికయ ఆ కాలం ఇష్టానుసారంగా ప్రవర్తిస్తుంది కాబట్టి దౌర్భాగ్య కాలమని, దిక్కుమాలిన కాలమని, దరిద్రపదని చెప్తున్నాడు. నువ్వు కూడా నీ ఇష్టం వచ్చినట్టుగా నడుచుకున్నావు అనుకో, దాని జాతికే సంబంధించినోడు అవుతావు. ఆ లవోదికయ ఆ స్పిరిట్ నీ మీద ఉన్నది కాబట్టి ఆ దౌర్భాగ్యం, దిక్కుమాలిన, దరిద్రపు, గుడిది అని ఏదైతే యేసు చెప్పాడో అవి చెప్పింది యేసు. ఎవరు చెప్పింది? లవోదికయలో ఉన్న సంఘపు దూతకి ఇలాగు వ్రాయుము, వర్తమానము వర్తమానికుడికి ఇస్తున్నాడు. దేవుడు వర్తమానాన్ని వర్తమానికుడైన ప్రవక్తకి ఇస్తున్నాడు. ఆమేన్ అనువాడు నమ్మకమైన సత్యసాక్షి, దేవుడి సృష్టికి ఆదినైన వాడు. ఈ మూడు ఎవరో చెప్పండి నాకు. యేసుక్రీస్తే. ఆయనే ఇస్తున్నాడు దూతకు వర్తమానం. ఆ వర్తమానం ఇచ్చింది దూత, ఆ వర్తమానం ఇచ్చింది యేసుక్రీస్తు, దూతకి ఇచ్చాడు. ప్రజలా సంగమా పట్టుకుంటున్నావా? ఇక్కడ చూడండి, ఇది ముగిచ్చేస్తా, దీని పేరాతో ముగిచ్చేస్తాడు. ఆయన తను ఎన్మార్పిగా ప్రకటించుకొని ఆ గొప్ప రూపంలో తను తాను తన దాసులకు కనపరుచుకొని రుజువుపరుచుకొనెను. ప్రజలా ఈ మెల్కీషెదకుగా తను తాను తన దాసులకి కనపరుచుకొని రుజువుపరుచుకొనెను. కనపరుచుకోవటం అంటే చూడగలిగే స్థితి. హల్లెలూయా. సమీపింపరాని తేజస్సులో ఉన్న వ్యక్తి చూడలేరు. అర్థమవుతుందా? ఎవరు ఆయనని ఎన్నడూ ఎప్పుడు ఏ నరుడు కూడా చూడలేదని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. ఇప్పుడు చూడగలిగే స్థితిలోకి వచ్చాడు ఆయనే. ఇప్పుడు ఆయన ఆత్మ రూపములో ఇచ్చటున్నాడు. ఇప్పుడు ఆయన ఎన్మార్పి రూపంలో వచ్చి అబ్రహామునకు అలాగే ఎన్మార్పిగా ప్రత్యక్షమయ్యాడు. ముసుకును మార్చుకొని అబ్రహాముకు ప్రత్యక్షమయ్యాడు. రాజులను సంహారం చేసి అబ్రహాం తిరిగి వచ్చుచుండగా అక్కడ మెల్కీషెదకు వచ్చి అతనితో మాట్లాడాడు. ప్రజలా ఎంతమందికి అర్థమవుతా ఉంది? ఇక్కడ నుండి నెక్స్ట్ వారం ధ్యానం చేద్దాం. హల్లెలూయా. ఇంతవరకు అర్థమైందా? 7 డైమెన్షన్స్ చూసాం. దృశ్య అదృశ్య పరిమాణాల గురించి చూసాం. చూస్తున్నామా? హల్లెలూయా. మరి ఆ టెలివిజన్ అనేది లేకపోతే ఆ చిత్రాలను పట్టుకోలేమని, చూడలేమని, ఈ కన్నుతో చూడలేమని. ఈ కన్నుతో చూడాలంటే ఈ కన్ను చూసే విధముగా అది ఏమవుతుంది? రూపాంతరం చెంది మనకు చూపబడతా ఉన్నదని. ప్రజలా అది ఇక్కడ వాడిన పదం ఏంటయ్యా అంటే ఆయన ఏం వాడాడు? పరిమాణం. హల్లెలూయా. అది మరొక పరిమాణంలో ఉన్నది. హల్లెలూయా. పరివృత్తములోకి ప్రవేశపెడుతుందంట. చిత్రమును పరివృత్తములోనికి ప్రవేశపెట్టును, అప్పుడు చూడగలుగుతుంది. పరివృత్తములోనికి ఎప్పుడైతే అది ప్రవేశపెడుతుందో అప్పుడు ఈ కన్ను చూడగలుగుతుంది. అదే విధానములో మరి ఇక్కడే దూతలు ఉన్నారు, ఇక్కడే దేవుడు ఉన్నాడు, ఇక్కడే 4వ పరిమాణం అంతా ఉన్నది. మన భూమి మీద జీవించిన క్రియలన్నీ రికార్డ్ అవుతా ఉన్నాయి అని కూడా మనం చూస్తున్నాం. కాబట్టి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడద్దు. మన మాటలు కూడా రికార్డ్ అవుతాయి. రికార్డింగ్ ఏంజిల్ దూత రికార్డ్ చేస్తా ఉండిద్ది అన్నమాట. రికార్డు చెరపాలంటే ఆ దూతే చెరపాలి. మనం జరుపుకోవటం కుదిరిద్దా? అర్థమవుతుందా? కాబట్టి ప్రభు కృపను వేడుకోండి, భయభక్తులతో జీవించండి, దేవుడి యందు భయము భక్తి కలిగి ప్రవర్తించండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. ఇలాంటి వర్తమానాలు మీకు మరిన్ని అందుబాటులో ఉండాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉన్నట్లయితే ఈ వీడియోలో చూపించిన విధంగా సబ్స్క్రైబ్ చేసుకోనండి. ఆమేన్.